అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని రాయకోడు గ్రామంలో ఉన్న శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించేటందుకు గానుగా ఇక్కడికి విచేయడం జరిగింది. ఈ ఆలయ విశిష్టత, ఆలయ మహిమలన్నీ కూడా తెలుసుకొని వద్దాం పదండి. ఓం నమః శివాయ. తెలంగాణలో ఎన్నో శైవక్షేత్రాలు ఉన్నాయి. కానీ సంగారెడ్డి జిల్లా రాయకోడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఒక అద్భుతమైన మహిమ ఉన్నది. ఇది సాధారణ ఆలయం కాదు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వెలసిన వీరభద్రస్వామి పరమశివుని ఉగ్రరూపం. భక్తుల నమ్మకం ఏమిటి అంటే, ఈ స్వామివారిని దర్శిస్తే భయములు తొలగిపోతాయి, దుష్టశక్తులు దూరమవుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఈ ఆలయంలోని స్వామివారు ఉదయం బాలవీరభద్రుడిగా, మధ్యాహ్నం యువ వీరభద్రుడిగా, సాయంకాలం వృద్ధ వీరభద్రుడిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రీ వీరభద్రస్వామి అవతార రహస్యము, రాయకోడు చరిత్ర మరియు ఈ ఆలయములో దాగి ఉన్న అద్భుతమైన మహిమలు. మనం ఆలయం లోపలికి రాగానే కుడి భాగమునకు ఒక పెద్దని రాతిపైన, ఏకశిలపైన ఎంతో మంది నాగదేవతల యొక్క విగ్రహాలను చెక్కడం జరిగింది. ఇదిగో చూడండి, ఈ నాగదేవతల విగ్రహాలు అతి పురాతనమైనయని మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క రాతిపైన వెలిసినటువంటి నాగదేవతలను దర్శించుకొని ఆలయం లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది. ఈ నాగదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వారికి కాలసర్ప దోషమును తొలగి రాహుకేతుల యొక్క ప్రభావము తగ్గుతుందని ఇక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ ఆలయమును చూసి వద్దాం పదండి. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలు మనసును ఆకట్టుకుంటాయి. భక్తిభావాలను పెంపొందించే విధములుగా మనకు ఎంతో చక్కని, చూపు తిప్పుకోనంత ఆనందాన్ని కలగచేస్తూ ఉంటాయి. ఒక్కొక్క విగ్రహం ఎంతో అద్భుతమైనటువంటి కళలచే ఇక్కడ రూపొందించబడి ఉన్నది. ఇదిగో చూడండి, అర్ధనారీశ్వర అవతారమునందున, నటరాజ అవతారమునందున ఈ విధంగా ఈ యొక్క ప్రాకారములపైన వెలిసినటువంటి ఈ చిత్రాలు మనను ఎంతో ఆకట్టుకుంటాయి. రావికోడు గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శివలింగం ఇది. 14-15వ శతాబ్ద కాలము నాటి శివలింగం. ఈ లింగమునకు మల్లికార్జున స్వామి అనే నామకరణముచే పిలిచేవారు. మల్లికార్జున స్వామి ఆలయం ఒకటే ఉండేది. ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు ఇక్కడ వచ్చి తమ తమ కష్టములను చెప్పుకొని మల్లికార్జున స్వామి అనుగ్రహముని పొంది సుఖములను పొందేవారట. అంతటి మహత్తరమైనటువంటి ఈ పుణ్యక్షేత్రమునందున వీరభద్రస్వామి ఆలయాన్ని తర్వాత నిర్మించారు. ఈ యొక్క ఆలయమునందున అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. 365 రోజులు ఈ ఆలయమునందున జ్యోతి ప్రజ్వలిస్తూనే ఉంటుంది. వీరభద్రస్వామి ఆలయాలలో తెలంగాణలోని ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. అది ఏమిటి అంటే, ఈ ఆలయమునందున స్వామివారు దక్షిణ ముఖాన్ని కలిగి ఉంటారు. అన్ని ఆలయాలలో పూర్వముఖాన్ని కలిగి ఉన్నటువంటి వీరభద్రస్వామికి ఈ రాయకోడులో మాత్రం దక్షిణ ముఖంలో దర్శనమును పొందవచ్చును. ఈ చిన్నని ప్రవేశ మార్గం గుండా లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇదిగో చూడండి, ఎంత చిన్నగా ఉందో. ఈ ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు దక్షిణముఖమునందున నూతనంగా ప్రతిష్ఠించబడినటువంటి ధ్వజస్తంభము
నంది మనకు దర్శనమిస్తారు. ఈ మధ్య కాలములోనే ఇక్కడ స్వామివారికి గాలిగోపురము కూడా నిర్మించబడి ఉన్నది. ఈ దక్షిణ ముఖమునందున ఉన్నటువంటి స్వామివారు ఈ యొక్క నందిని నూతనంగా ప్రతిష్టాపన చేయబడినది. ధ్వజస్తంభమును దర్శించుకొని ఈ ఆలయము లోపలికి ప్రవేశించగానే ముందున మనకు గణపతి దర్శనమిస్తాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ ఆ గణనాయకునకు నమస్కారము చేసుకొని మా విఘ్నములను తొలగించి మమ్మలను రక్షించుమని స్వామివారిని వేడుకోవడం జరుగుతోంది. దక్షిణ ద్వారము ఎడమ వైపున కుమారస్వామి విగ్రహము కూడా ఉన్నది. నెమలి వాహనమైనటువంటి కుమారస్వామి వేలు ఆయుధమును పొంది సకల జనులను రక్షించుటకు గానుగా వెలసి ఉన్నారు. వీరభద్రస్వామి చరిత్రలోకి వెళ్ళినట్లయితే సృష్టిలో అత్యంత శక్తివంతమైన దేవుడు పరమశివుడు. ఆయన భార్య సతీదేవి. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి. గొప్ప యజ్ఞమును చెయ్యాలని ఆ దక్ష ప్రజాపతి నిర్ణయం తీసుకుంటాడు. అందరి దేవతలను పిలిచాడు. కానీ పరమశివుణ్ణి మాత్రము అవమానించే ఉద్దేశము చేత ఆహ్వానించలేదు. సతీదేవి ఈ విషయము తెలిసినా తండ్రి ఇంటికి వెళ్ళాలని అనుకుంటుంది. శివుడు ఆపాడు. ఆహ్వానము లేని చోటకు వెళ్ళకూడదు అని చెప్పాడు. కానీ సతీదేవి తండ్రి ప్రేమతో యజ్ఞానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆ తరువాత దక్ష ప్రజాపతి శివుని అవమానించడం ప్రారంభించాడు. భర్తను అవమానిస్తున్న మాటలను విన్న సతీదేవి తీవ్ర ఆవేదనకు గురి అయింది. నా భర్తను అవమానించిన చోట నాకు బ్రతుకు లేదు అని చెప్పి యజ్ఞములో ఆత్మాహుతి చేసుకున్నది. ఈ వార్త కైలాసానికి చేరింది. సతీదేవి మరణ వార్త విన్నటువంటి పరమశివుడు ఉగ్రరూపమును దాల్చాడు. ఆయన జటాజూటముల నుండి ఒక జటమును బలంగా నేలపై కొట్టాడు. ఆ కోపాగ్ని నుండి ఉద్భవించిన మహాశక్తి అవతారము, పెద్ద పెద్ద కళ్ళు, అగ్నినేత్రములు, చేతి అందున ఆయుధములు, ప్రళయమును కల్పించే విధముల రూపమునందున వీరభద్రస్వామి ఉద్భవించాడు. శివుడు ఆజ్ఞ ఇచ్చాడు దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యమని. వీరభద్రుడు యజ్ఞవాటికకు చేరుకున్నాడు. దేవతలందరూ భయముతో వణికిపోతున్నారు. ఆయన దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దక్షుడి అహంకారాన్ని నాశనం చేశాడు. ఆ రోజు నుండి వీరభద్రుడు ధర్మాన్ని కాపాడే దేవుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. రాయికోడు వీరభద్రస్వామి చరిత్ర. సంగారెడ్డి జిల్లా రాయికోడు గ్రామములో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం అత్యంత పురాతనమైనటువంటిది, పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం 14 మరియు 15వ శతాబ్దము మధ్యకాలానికి చెందిందని భావిస్తారు. అంటే కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్య కాలము నాటి చెందినదని చరిత్ర చెబుతుంది. ఇక్కడ విగ్రహాలు విజయనగర శిల్పకళా వైభవాన్ని, అద్భుతాలు కల్పిస్తూ ఉంటాయి. ఈ విగ్రహ మహిమ పురాణాల ప్రకారంగా రాయలసీమ ప్రాంతము నుండి కర్ణాటక మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పవిత్ర విగ్రహాన్ని తమ ప్రాంతానికి తీసుకువెళ్ళేటందుకు గానుగా ప్రయాణము మధ్యలో రాత్రి కావడము చేత రాయికోడు గ్రామములో ఉన్నటువంటి అతి పురాతనమైన మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణములో విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదులను ఆచరించుకొని భక్తిపూర్వకముగా తిరిగి యాత్రను ప్రారంభించబోతారు. కానీ ఎంతటికి ఆ విగ్రహం ఉన్నటువంటి బండి అక్కడి నుండి కదలలేదు. భక్తులు ఆశ్చర్యపోతారు. ఆ రాత్రి గజ్జల సవ్వడి, గంటల రవల శబ్దాలు వినిపించాయి. అక్కడ స్వామివారు భక్తులకు ప్రత్యక్షమై ఇలా పలికారని చెబుతారు. అదే నాకు సరి అయిన పుణ్యక్షేత్రము. నేను ఇక్కడనే స్వయం ప్రకటితముగా వెలిసి ఉంటాను. ఈ రోజు నుండి ఈ క్షేత్రము మహిమలు ప్రపంచవ్యాప్తముగా వ్యాప్తించబడి ఉంటాయి. నేనేటికి కర్ణాటక మరియు
మహారాష్ట్ర ప్రాంత ప్రజలు ఈ స్వామివారు తన ఇలవేల్పుగా భావిస్తారు. అయ్యా నమస్కారములు. నమస్కారం అండి. నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనేటటువంటి చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఆలయ విశేషాలను, రాయకోడు వీరభద్రస్వామి యొక్క మహిమ ఎంతో పెద్దదని తెలుసుకొని ఇక్కడికి నేను రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయ విశేషాలను, ఆలయ చరిత్ర కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానము మరి సంగారెడ్డి జిల్లా గ్రామం మండలం రాయకోడ్లో ఎంతో అతి ప్రాచీనమైన దేవస్థానం. ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క దేవస్థానం అనగా ఇక్కడ ఎప్పుడంటే 14-15 శతాబ్దం కాకతీయుల సామ్రాజ్యం లోపల విజయనగర సామ్రాజ్యం కాకతీయులు పరిపాలించిన కాలం లోపల ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ జరిగింది. అది ఇక్కడ అతి పురాతనంగా మనకు మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అయితే ఉండేది, వీరభద్ర స్వామి దేవస్థానం ఉండేది కాదు. అయితే వీరభద్ర స్వామి ఈ విగ్రహాలను అక్కడ రాయలసీమ మార్గం నుండి కర్ణాటక మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారన్నమాట భక్తులు. అయితే ఒక రోజు రాత్రి సమయాన అర్ధరాత్రి సమయంలో కూడా వాళ్ళకు టైం ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మల్లికార్జున దేవస్థానం కూడా ఆవరణ పట్ల నిల్చున్నారు. వాళ్ళు ఈ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నారు. ప్రాప్తకాలమే స్నానం ఆచరించుకొని శుద్ధిగా స్వామి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఈ విగ్రహాలు తీసుకొని బయలుదేరుతున్నారు అనమాట. అయితే అప్పుడు ఎడ్ల బండ్ల పైన తీసుకెళ్లే వాళ్ళ విగ్రహాలను. అప్పుడు ఎడ్ల బండ్లు ఎందుకు కలుతలేవు, పొద్దున ఎందుకు ఈ విధంగా కలుతలేవు అని చెప్పేసి స్వామివారు వేడుకుంటున్నారు. స్వామివారికి ఎందుకు ఈ విగ్రహాలు ఎందుకు వెళ్తలేవు, ఏం కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అనమాట. అయితే ఆ రోజు సర్లే అని చెప్పేసి ఆ రోజు ఒక రోజు వెయిట్ చేశారు. మళ్ళీ తదుపరి ఇంకో రోజు ఉదయం బయలుదేరామన్నా ఎంతకు కలుతలేదు, విగ్రహం కలుతలేదు ముందుకు. ఏమి చిత్రకాలము స్వామివారి ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తుంటే కర్ణాటక రాష్ట్రం చించోళి తాలూకాలో రాయకో గ్రామం ఉంటుంది ఒకటి, పురాతన దేవస్థానం అక్కడ వీరభద్ర స్వామి. అయితే అక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎవరైతే అనుకున్నారో భక్తుడు, ఆ భక్తుని యొక్క కళలో పోయి ఈ వీరభద్ర స్వామి నాకు అన్నైన పుణ్యక్షేత్రం ఈ రాయకో గ్రామమే, ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవస్థానంలో నేను ఉంటాను, నాకు అనువైన ప్రదేశము, నేను ఇక్కడనే ఉంటాను, నన్ను ఇక్కడనే ప్రతిష్ఠించమని చెప్పేసి ఆ వీరభద్ర స్వామి ఆ భక్తుని కళలో చెప్పాడంట. అయితే అప్పుడు ఆ యొక్క భక్తుడు మర్నాడే ఈ రాయకో గ్రామానికి వచ్చి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరూ పిలిపించి మరి మేము ప్రతిష్ఠించవలసిన దేవస్థానాన్ని మీ స్వామివారు ఇక్కడనే ఉంటాను నా కళ్ళలో చెప్పాడు కాబట్టి మీరు ఇక్కడే ప్రతిష్ఠించాలని చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు ఆ భక్తుని కోరిక మేరకు ఈ యొక్క వీరభద్ర స్వామిని మరి ఇక్కడే ప్రతిష్ఠ జరిగింది. ఏ విధంగా ప్రతిష్ఠించారంటే మనం ఏకశిల విగ్రహం అనమాట. ఇక్కడ లింగాకార రూపం ఉంటుంది. లింగాకార రూపం లోపల ఒకే లింగాకార రూపం పైన స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ప్లస్ అమ్మవారు ఇద్దరు అనమాట. ఏ ఆధారం లేకుంటే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. మళ్ళీ వీరభద్ర స్వామి కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము, మధ్యాహ్నం అన్న పూజ, సాయంకాలం సంధ్యారతి, మళ్ళీ రాత్రి అభిషేకం చేస్తాం ప్రతిరోజు తప్పకుండా. మళ్ళీ స్వామి వారి యొక్క వార్షికోత్సవాలు చైత్ర బహుళ పంచమి అనగా మనకు హనుమాన్ జయంతి అనేది 5 రోజులకు ఉంటుంది అన్నమాట. ఆ రోజు ఉదయము ఆ రోజు ఉదయము మరి ధ్వజారోహణము, శిఖర పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. మళ్ళీ ఉదయం తదుపరి మర్నాడు పంచమి తిథి రోజు ఉదయం స్వామివారికి రుద్రాభిషేకము, మరి పల్లకి సేవ, అగ్నిగుండం ఉంటుంది. మరి అదే రోజు మధ్యాహ్నం స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం రథోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ భద్రకాళి వీరభద్ర స్వామి దక్షయాగానికి సంభవించాడు. చాలా మంది ఏమంటారంటే ఆ వీరభద్ర స్వామి దేవస్థానము తూర్పుకే ఉంటుంది, ఇక్కడ దక్షిణానికి ఉన్నది అని చెప్పి చాలా మందికి తెలియదు. ఎందుకని అంటే ఈ వీరభద్ర స్వామి ఇప్పుడు వీరభద్ర స్వామి రకరకాలుగా ఉంటారు. అదే నేను కూడా అడుగుదామనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి వీరభద్ర స్వామి ఆలయాలన్నీ కూడా తూర్పు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము దక్షిణ ముఖంగా ఉన్నది. ఎందుకు దక్షిణ ముఖానికి ఉంటాయంటే మా వీరభద్ర స్వామి సతీదేవి, పరమేశ్వరు యొక్క వారి సతీదేవి దక్షయాగానికి పిలవకుండానే వెళ్తుంది. అది పరమేశ్వరుడు ఏమంటాడంటే ఇప్పుడు మన పిల్లల పేరన్న వెళ్ళకూడదు తల్లి అంటే ఏం కాదు, నా తండ్రి దక్షుడు పిలవకుండా నాకు ఏం కాదు వెళ్తా అని చెప్పి ఆ యొక్క యాగానికి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి యాగానికి రుచులు అంటే పరమేశ్వరుడు లేనటువంటి యాగము అది శూన్యము, అది చేసినా మనకు 10 కలగదు అని చెప్తే అప్పుడు దక్షునికి ఏమరం బ్రహ్మ ఏమరం ఇస్తాడంటే ఆ దక్షునికి ఏమైతే ఏ వాక్యం అయితే అంటాడో ఆ వాక్యము నెరవేరగాక అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరమిస్తున్నాడు అనమాట. అయితే ఆ వాక్యానికి భయపడి ఈ యొక్క ఋషులు కుంగులు ఏమంటారంటే సరే నీ ఇష్టం, నీ అహంకారానికి ఏమైనా చెప్పేసి వాళ్ళు యాగం చేస్తారు. అది యాగం చేస్తుంటే ఏమవుతుందంటే పార్వతీదేవి వెళ్తుంది కదా, ఆ దక్షయాగానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవికి అవమానం జరుగుతుంది అనమాట. అప్పుడు పార్వతీదేవి సతీదేవి ఏమంటుందంటే నేను ఈ అవమానం భరించుకో మరి కైలాసంకి ఏ విధంగా పోవాలి, నేను మా భర్త పరమేశ్వరుడు ఉద్దానం కూడా వచ్చింది కదా,
ఎంత అవమానం పాలైతే నేను ఏం పెట్టి ముఖం పెట్టుకొని పోవాలి అని చెప్పేసి ఆ ఆ భారం భరించలేక ఆ సతీదేవి ఆ యొక్క దక్షయాగం లోపలనే ఆవుతుంది అనమాట. అప్పుడు తన ఇంటి వచ్చినటువంటి నందీశ్వరుడు పోయి పరమేశ్వరుడు చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఎంతో ఉగ్రస్వరూపుడై, ఎంతో తన యొక్క నాట్య పరిస్థితులతో ఉగ్రస్వరూపుడై తన జటాజుట ఉన్నటువంటి ఒక జూటను తీసుకొని నెలకు ఒక దక్షిణ భాగాన్ని కొడతాడు అనమాట. ఆ దక్షిణ భాగాన్ని కొట్టగానే అప్పుడు వీరభద్ర స్వామి అక్కడ దక్షిణ భాగం నుంచి ఉద్భవిస్తున్నాడు అనమాట. ఉద్భవించగానే అప్పుడు ఆ తండ్రి పరమేశ్వర నాకెందుకు పిలిచావు, మరి ఏమి కారణం అనగానే అప్పుడు పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు, పుత్ర నీ తల్లి యొక్క సతీదేవి యొక్క మరణ కారణమైనటువంటి ఆ దక్షుడు ఆ యాగాన్ని సంహరించుము అని చెప్పి ఆజ్ఞాపించగానే అప్పుడు వీరభద్ర స్వామి దక్షిణ దిశ నుంచి వస్తాడు అనమాట. దక్షిణ ద్వారం నుంచి వచ్చి ఒక యాగాన్ని దక్షిణ దిశలో పాటు దక్షుడు కూడా సంహరిస్తాడు. అందులో పాటు దక్షిణ భార్య అంటే దాక్షాయానికి పార్వతీదేవి వరమిస్తుంది, దీర్ఘ సుమంగళి అనేది వరమిస్తుంది అనమాట. అప్పుడు భర్త చనిపోయినప్పుడు దీర్ఘ సుమంగళి ఉండలేము కదా, సుమంగళి ఎట్లుంటది? అప్పుడు అంటది దాక్షాయణి, తల్లి మాత నాకు వరమిస్తే ఇప్పుడు నేను ఏ విధంగా సుమంగళిగా ఉంటాను అని చెప్పేసి అప్పుడు పార్వతీదేవి కూడా పరమేశ్వరుడు వేడుకొని నా భక్తులైనటువంటి దాక్షాయానికి నువ్వు సుమంగళి ప్రసాదించమంటే అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క దక్షిణునికి గొర్రె తలకాయ అన్నమాట. ఇప్పుడు ఉంటుంది చూడండి, గొర్రె తలకాయ తెచ్చి పెట్టి వాళ్ళకి జీవోపా కల్పించి అప్పుడు మళ్ళీ సుమంగళి ఏర్పాటు చేస్తారు అనమాట. ఆ విధంగా వీరభద్ర స్వామి దక్షిణ దిశ నుంచి ఉద్భవించి కాబట్టి స్వామివారి యొక్క విగ్రహం దక్షిణ భాగం ఉంటుంది అనమాట. ఈ విషయం చాలా మంది తెలియదు అనమాట. తూర్పుకే ఉంటుంది దక్షిణ కూడా. అంటే దక్షయాగానికి ఉద్భవిస్తాడు అప్పుడైతే సతీదేవి యొక్క తండ్రి అటువంటి దక్షుడు చివరి ఆయనకి 27 మంది కుమార్తెలు ఉంటారు. ఇక చివరి కుమార్తె సతీదేవి 27వ కుమార్తె అనమాట. ఈ యొక్క వీరభద్ర స్వామి ఆలయంలో ఆగమ శాస్త్రం ఏ ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజ చేస్తూ వీరశైవాగం ప్రకారమే పూజ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు స్వామివారికి. పూజా కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా మన వీరశైవాగం ప్రకారమే నడుస్తుంది. మన ఇక్కడ ఈ స్వామివారి విశేషం ఏమిటి అంటే ఇక్కడ పాదాల దగ్గర ఒక చిన్నగా ఇక్కడ కన్యక ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ కన్యక విశేషం ఏమిటి? కన్యక విషయం ఏమిటంటే పూర్వకాలంలో పూట ఎప్పుడంటే ఇది చాలా పురాతనమైనటువంటి మాట. ఒక దంపతులు వారికి సంతానం లేక ఎంతో బాధపడుతుండేవారు. అదే వాళ్ళు మన కులదైవం అంటే వీరభద్ర స్వామి కులదైవం. అయితే ఇక్కడనే వాళ్ళు 3 రోజులు నిద్ర చేసి స్వామివారికి వేడుకున్నారు అనమాట. స్వామి మాకు సంతానం లేదు, సంతానం కలిగించము అని మేము ఒక సంతానాన్ని ప్రసాదిస్తామని చెప్పేసి స్వామివారిని వేడుకుంటారు. అయితే వీరభద్ర స్వామి అంటే వాళ్ళ సంతానాన్ని కలిగిస్తాడు. అయితే ఆ స్వామివారి కోరిక మేరకు ఒకటే సంతానం ఏర్పడుతుంది. వాళ్ళకి ఒక సంతానమే ఏర్పడుతుంది అంటే ఒక సంతానం స్వామివారికి ఎట్లా ప్రసాదిస్తాం మనం అని చెప్పేసి వాళ్ళు భావించి ఏమని లేకపోతారు అనమాట. తన కుమార్తె ఇంత పెద్ద అయిన తర్వాత వివాహం చేసిన తర్వాత మళ్ళీ వివాహం చేసిన స్వామివారి దర్శనంగా రావాలి కదా. తన తల్లుని కుమార్తె తీసుకొని మన దేవస్థానానికి వచ్చారనమాట. ఇది వాళ్ళ గ్రామము మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో కూడా ఒక లాతూర్ అనే పట్టణంలో కూడా ఒక పురాతన గ్రామం ఉంటుంది అనమాట. ఆ గ్రామం పేరు నాకు అంత ఐడియా లేదు, మా పెద్ద పూర్వీకులు చెప్పాము. ఆ గ్రామం నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి చేసేవాళ్ళు. ఆ విధంగా స్వామివారి సంతాన ప్రాప్తి కలిగిన పిమ్మట వారు స్వామివారి వద్దకు వచ్చారు. కానీ ఒక సంతానం వారికి ఇయ్యలేకపోయారు. అందులో కూడా తన కుమార్తె వివాహం చేసిన తర్వాత స్వామివారి అభిషేకానికి వచ్చి చేసుకుని తర్వాత వాళ్ళు దేవస్థానం బయటకు వెళ్ళిన తర్వాత తన కుమార్తె మళ్ళీ గర్భాలయానికి వస్తుంది. ఆ గర్భాలయం రాగానే వీరభద్ర స్వామి తన నూతన వధును తీసుకుని తన కాళ్ళపై పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు చూస్తారు ఎటు పోయింది అని చెప్పి. అప్పుడు ఆలోచిస్తారు స్వామివారి దగ్గర మూర్తి లేకు ఇక్కడ వచ్చినప్పుడు స్వామివారి వాళ్ళకు గంటల శివుడి చెంగా రవ్వడితో నీ కుమార్తెకు నేను నా వద్ద ఉంచుకోను, ఇదే జన్మ పొలము అని చెప్పేసి వాళ్ళకు కల్లో చెప్తారు అనమాట. అదే వాళ్ళు ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా స్వామివారికి వచ్చి కన్యాదానం చేసిపోతారు. వాళ్ళ తరతరాలుగా ఇప్పటికి కూడా వాళ్ళు వచ్చి స్వామివారి సాంప్రదాయం ప్రకారం తన కుమార్తెకు ఉందని చెప్పేసి కళ్యాణం చేసి కన్యాదానం చేస్తారు అన్నమాట. ఇప్పటికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారితో అక్కడికి పెట్టుకున్నాడు అమ్మవారిని. సంతోషం. చూశారు కదా రాయకోడ్ వీరభద్ర స్వామి ఆలయం మహిమ. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నుండి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఒక్కసారి దర్శించండి. సమయం ఉన్నవాళ్ళు సంగారెడ్డి నుంచి కనీసం 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. రాయకోడ్ గ్రామంకు ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ఈ కోహీరులో ఉండేటటువంటి శ్రీ బడంపేట రాచన్న స్వామి ఆలయం, అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వీరభద్ర సమేత భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించి సమస్త శుభములను పొందండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ ఆలయములోని ప్రధాన ప్రత్యేకత ఏమిటి అంటే ఒకే శిలపైన వెలసిన శ్రీ వీరభద్రస్వామి మరియు
భద్రకాళి అమ్మవారు విగ్రహాలు. సుమారు 6.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు కలిగి ఒకే రాతిపైన స్వామివారు మరియు అమ్మవార్లు చెక్కబడ్డారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ విగ్రహాలకు ఎలాంటి ఆధారము లేకుండా అవే అద్భుతంగా నిలిచి ఉన్నాయి. స్వామివారు ఉగ్రరూపం, అమ్మవారు దివ్య సౌందర్యం చూసిన వారి చూపును మరల్చనివ్వకుండా ఉంటాయి. భక్తుల విశ్వాస ప్రకారం రాయకోడు వీరభద్రస్వామి రోజుకు 3 రూపాలలో దర్శనమిస్తాడు. ఉదయం బాలవీరభద్రుడిగా, మధ్యాహ్నం యువ వీరభద్రుడిగా, సాయంకాలం వృద్ధ వీరభద్రుడిగా. ఈ మహిమలను చూసేందుకు ప్రతిరోజు అనేక మంది భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. నేటికి వీరభద్రస్వామి తన మహిమను ప్రదర్శిస్తూనే ఉంటారని భక్తులు చెబుతారు. కొంతమంది కలలలో గజ్జల శబ్దాలు వినిపిస్తాయని, ఘంటారావాలు వినిపిస్తాయని, స్వామివారు ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చాడని భక్తులు వివరిస్తూ ఉంటారు. మరికొంతమంది జీవితంలో సమస్యలు తొలగాయని, ఆరోగ్యం మెరుగయ్యిందని, భయము దూరమయ్యిందని చెబుతారు. స్కంద పురాణాల ప్రకారంగా కూడా వీరభద్రస్వామి మహిమ వివరించబడి చెబుతూ ఉన్నది. స్వామివారిని దర్శించిన, స్మరించిన, దీపారాధన చేసిన సకల ఐశ్వర్యమును, ఆరోగ్యము, శాంతి లభిస్తుందని విశ్వాసము. దృష్టగ్రహ దోషములను, భూతప్రేత పిచాచాది భయములను తొలుగుతాయని భక్తులు నమ్ముతారు. భద్రకాళి, ఈ ఆలయమునందున వెలసిన భద్రకాళి అమ్మవారు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవీ భాగవతం మరియు మత్స్యపురాణ ప్రకారంగా 108 శక్తిపీఠాలలో భద్రకాళి అమ్మవారు ఒక ప్రత్యేకమైన స్థానము కలిగి ఉందని చెబుతారు. అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే ధైర్యం, శక్తి, రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఆలయానికి ప్రతి శివరాత్రి రోజున భారీగా భక్తులు వస్తారు. ఉత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి సమయమునందున శివనామ స్మరణతో ఈ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. ప్రతిరోజు స్వామివారికి అభిషేకము, అదే విధములుగా పూజాకృతములు నిర్వహిస్తారు. ఈ ఆలయమునకు ప్రత్యేకంగా ఒక కోనేరు కూడా ఉన్నది. ఈ కోనేటి యందున స్నానమాచరించినటువంటి వారికి చర్మ వ్యాధులు తగ్గుతాయని చెబుతూ ఉంటారు. ఈ విధంగా ఈ కోనేటి కూడా ఈ మధ్య కాలంలోనే నూతనంగా నిర్మించినారు. పూర్వకాలంలో ఉన్నటువంటి కోనేరు శిథిలావస్థకు చేరుకోగా ఈ ఆలయమునందున నూతనంగా కోనేరును కూడా నిర్మించారు. అంతేకాదు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా లక్ష్మీ నారసింహస్వామి, ఈ యొక్క స్వామివారు కోనేరు ముందుగా ఇక్కడ ప్రత్యక్షమై స్వామివారిని ప్రతిష్ఠింపబడి ఉన్నది. లక్ష్మీ నారసింహస్వామిని కూడా దర్శించి భయమును పోగొట్టుకొని సుఖమును పొందండి. వీలున్నటువంటి వారు ఈ ఆలయాన్ని దర్శించండి.